ఇక కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. అయితే దైవ బలము, గ్రహ బలము బ్రహ్మాండంగా ఉండబోతున్నాయి కాబట్టి ప్రయత్న లోపం లేకుండా ప్రయత్నం చేసినట్లయితే మీకు ఏ పనైనా సరే సిద్ధిస్తుంది. విడిపోయినటువంటి భార్యాభర్తలు కలవడం కానీ, విడిపోయినటువంటి స్నేహితులు కలవడం కానీ, ప్రేమికులు కలవడం కానీ, కుటుంబాల మధ్యలో ఏదైనా సమస్య వచ్చి విడిపోయినా దూరమైనా మళ్ళా తిరిగి కలుసుకోవడం కానీ, అన్యోన్యత కానీ బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. భవిష్యత్తు గురించి బాగా ఆలోచిస్తారు, మంచి నిర్ణయాలు తీసుకుంటారు, జాగ్రత్త పడతారు కూడాను. సమయానికి అనుకున్న పనులు పూర్తి చేయడం కోసం లేదా ఏదైనా కొత్త పనులు ప్రారంభించడానికి బాగా కృషి చేస్తారు అని చెప్పచ్చు. ఆందోళన, ఒత్తిడి, సమస్యలు చాలా శాతం తగ్గుతాయి. చక్కని ఆహారపు అలవాట్లు చేసుకోవడానికి, వ్యాయామం చేయడానికి, సమయాన్ని సద్వినియోగపరచుకోవడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడంతో పాటుగా దీర్ఘకాలిక రోగాలు ఉన్నవారు ఆ రోగాలు తగ్గించుకోవడానికి చేసే ప్రయత్నాలన్నీ సఫలీకృతం అవుతాయి. ముఖ్యంగా రాజకీయ నాయకులకి, కాంట్రాక్టర్లకి మంచి పదవులతో పాటుగా అభివృద్ధితో కూడుకున్నటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ముఖ్యంగా సినిమా, టీవీ, మీడియా రంగాల వారందరికీ కూడా కలిసొచ్చే కాలము, మంచి అవకాశాలు రాబోతున్నాయి. గౌరవ మర్యాదలతో పాటుగా కొత్త కొత్త స్క్రిప్ట్లు కూడా మీకు రాబోతున్నాయి. ప్రజలలో విపరీతమైనటువంటి